सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 19వ పేజీ 22వ శ్లోకం. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. భగవంతుని నామాలు అనేకం. ఆ నామాలను స్తుతి చేయటమే స్తోత్రం. ఎప్పుడైతే భగవంతుణ్ణి స్తుతి చేస్తామో ఆ భగవన్నామం స్మరిస్తూ మనలో మానసిక ప్రశాంతత, మానసిక శుద్ధి, జ్ఞాన యోగ్యత ప్రాప్తి అన్నీ కలగడం, ప్రాప్తం అవ్వటం జగమెరిగిన సత్యం. ఎవరు దీనికి చెప్పవలసిన పని లేదు. ఎప్పుడైతే భగవన్నామం చేస్తామో మనశ్శాంతి రావడం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలాగే భగవన్నామం చెప్తే మనశ్శాంతి వచ్చి తీరుతుంది, మనశ్శుద్ధి వచ్చి తీరుతుంది, జ్ఞానయోగ్యత కూడా వచ్చి తీరుతుంది. కనుక అటువంటి భగవన్నామాలు 1000 నామాలు విష్ణు సహస్రనామం స్తోత్రం అన్నాం. ఆ స్తోత్రం చేసేటప్పుడు కూడా ఆయన నామాలు, ఆయన రూపవర్ణన చేసే స్తుతి, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తూ చేసే స్తుతి కొన్ని నామాలు. ఆ భగవంతుని యొక్క క్రియలు, పనులు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, వాటిని వర్ణిస్తూ వచ్చే నామాలు కొన్ని. ఆయన యొక్క శరీర వర్ణన చేస్తూ వచ్చే నామాలు కొన్ని అయితే, మరికొన్ని ఆ భగవంతుడి యొక్క కార్యం, పనులు, ఆయన యొక్క క్రియలు ఎలా ఉంటాయి, లీలలు అనేది వచ్చే నామాలు కొన్ని. అంతేకాకుండా ఆయన స్వరూపం ఏమిటి అసలు అని చెప్పే నామాలు కొన్ని అని మనం చదువుతున్నాం. అందుకని మనం వినేటప్పుడు ఈ నామాలని, ఈ నామం ఏ కోవకు చెందింది, శరీర వర్ణన చేస్తున్నదా ఈ నామం, ఆ భగవంతుని యొక్క గొప్ప కార్యాలను వర్ణిస్తున్నదా ఈ నామం, నామం అంటే పేరు, లేక ఆ భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నదా ఈ పేరు అని తెలుసుకోవాలి అంటే వేదాంతం చదివితేనే తెలుస్తుంది. అందుకని విష్ణు సహస్రనామం వింటున్నాము అంటే ఏదో భగవద్గీత ఉపనిషత్తుల్లాగా ఇందులో స్టఫ్ లేదు, అదంటే చాలా డెప్త్ వేదాంతం, ఇందులో వేదాంతం లేదు అని అనుకోనవలసిన పని లేదు. ఏ గురువైతే వేదాంతం పరిపూర్ణంగా చదివి ఉంటారో వాళ్ళే విష్ణు సహస్రనామాన్ని కూడా సరి అయిన పద్ధతిలో చెప్పగలుగుతారు. కనుక మనం వినేటటువంటిది శంకరాచార్యుల వారు రాసిన భాష్యం ప్రకారంగా వింటున్నాం కాబట్టి వారి భాష్యం యొక్క వ్యాఖ్యానం ఎలా ఉంటుందంటే ఉపనిషత్తులు, భగవద్గీత దానిని ఆధారం చేసుకొని ఉంటుంది వారి యొక్క వ్యాఖ్యానం. అందుకని విష్ణు సహస్రనామం క్లాసులో కూడా మనకు వేదాంతం క్లాసు లాగానే ఉంటుంది.
కనుక అదే శ్రద్ధతో వినాలి. ఆ విధంగానే వింటూ ఉంటే ఇందులో కూడా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి వేదాంతపరమైన తత్వాన్ని మనం గ్రహించగలుగుతాం. 200 నామం సింహ అనే నామం. హినస్తి దుష్టులను హింసించేది కనుక సింహ. హింస అనున్నది వర్ణాలను గనక మార్పు చేస్తే సింహ హింస అని గ్రామర్ వ్యాకరణం ప్రకారం వృషోదరాది గణం అంటారు దాన్ని. హింసని తిప్పి చదివితే హకారాన్ని ఆ ఇకారాన్ని సకారానికి మారిస్తే సింహ అవుతుంది. ఆ హికారాన్ని ఈకారాన్ని హాగా మార్చండి, సింహ అవుతుంది. హింస సింహ అన్నారు. ఏమిటి దీనికి అర్థం అంటే హింసించేవాడు అని అర్థం. అంటే దుష్టులని హింసించేవాడు అన్నారు. ఎలాగైతే సింహం తన శక్తిని ఉపయోగించి హింసిస్తుందో అలాగే ఆ పరమాత్ముడు కూడా సింహం ఎంత పరాక్రమవంతమైనటువంటిదో అంత పరాక్రమంతో దుష్టులని నాశనం చేసేవాడు కనుక సింహ అన్నారు. ఆయనకి ఎందుకు సింహ అనే పేరంటే శక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని సద్వినియోగం చేయగలగాలి. శక్తిని సదుపయోగం చేయాలి, సత్కార్యాలకు ఉపయోగించాలి. అప్పుడే ఆ యొక్క శక్తి యొక్క ప్రయోజనం అన్నారు. చాలామందికి శక్తి ఉంటుంది కానీ దాన్ని సక్రమమైన మార్గానికి ఉపయోగించరు, దుష్కార్యాలకు ఉపయోగిస్తారు. అందుకని పరమాత్ముడు శక్తివంతుడు. అదేవిధంగా ఆ శక్తిని దేనికి ఉపయోగిస్తాడు అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం ఉపయోగిస్తాడు. దుష్టులను ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన. దుష్టులని ఎప్పుడు వదిలిపెట్టాడు, దుష్టులని సంహరించేవాడు అని అర్థం. అది సింహ అంటే అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అన్నారు. ఇంతవరకు క్రిందటిసారి చూసాం. 201 సంధాత అన్నారు. సంధాత సంధత్తే పురుష అంటే జీవుల యొక్క కర్మఫలాలని సంధించేవాడు, జీవులను వారి కర్మఫలాలని కలిపేవాడు అని అర్థం. సంధాత. ప్రతి జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మ చేసేటప్పుడు ఆ కర్మకు తగినట్టుగా ఫలితాన్ని ఇవ్వాలి. ఆ ఫలితాన్ని ఈ జీవుణ్ణి కలపాలి. ఎందుకంటే ఆ ఫలితాన్ని వీడు అనుభవించాలి కదా. అది ఎవరు చేస్తారంటే ఈశ్వర. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. సో ఈశ్వరాజ్ఞ ద్వారానే, ఈశ్వరుడి మూలంగానే కర్మ ఫలం రావడం జరుగుతుంది. కనుక ఆయన సంధాత అన్నాం. కర్మఫలాన్ని, జీవులని, వారి వారి కర్మఫలాలని కలిపేవాడు అని అర్థం. కనుక మనం చేసిన కర్మల యొక్క ఫలాన్ని పోస్ట్ మ్యాన్ లాగా, కొరియర్ వాళ్ళు మన పోస్ట్కి అడ్రస్కి వస్తే లెటర్ ఏం చేస్తారు, వాళ్ళు కరెక్ట్గా వెతుక్కుంటూ వచ్చి మరి ఎండలోనైనా సరే మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళతారు. భగవంతుడు కూడా ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడే. కొరియర్ సర్వీస్ లాగా మనం చేసిన కర్మల్ని బాగా ప్యాక్ చేసి తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడతాడు. ఈ కర్మలు ఉన్నాయి నాయన, ఫలాన్ని అనుభవించు అంటాడు. అందుకని ఆ కర్మఫలాలని ప్రియంగా ఉండొచ్చు, అప్రియంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ భగవంతుడిని నిందించకూడదు. మనం ఆ భగవంతుడిని నిందించకుండా ఆ ప్రియమైన కర్మఫలం ఆనందంగా ఉంటుంది, అప్రియమైనది ఆనందంగా లేక దుఃఖం ఇస్తుంటప్పుడు కూడా
ఇది నేను చేసిన కర్మఫలం అని అనుకుంటూ ఆ కర్మఫలాన్ని అనుభవించడమే పరిపక్వత కలిగిన మానవుడి లక్షణం అన్నారు. భగవంతుణ్ణి నిందించకూడదు. మరి ఏం చేయాలి అంటే అప్పుడు ప్రార్థన చెయ్యాలా అక్కర్లేదా అంటే చెయ్యాలి. భగవంతుణ్ణి శక్తి ఇవ్వమని అడగాలి. కష్టాలు వచ్చినప్పుడు, కర్మఫలం కష్టరూపంలో వచ్చినప్పుడు, దుఃఖ రూపంలో వచ్చినప్పుడు ఈ దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు అని భగవంతుణ్ణి వేడుకుంటే ఆయన శక్తిని ఇస్తాడు మనకు. అది ఆయన సంధాత అన్నారు. తర్వాత సంధిమాన్ 202 నామం. సంధి అస్య అస్తి అంటే జీవుడి రూపంలో ఆ పరమాత్ముడే ఈ శరీరం మనస్సు రాగానే ఏమైపోయింది, ఆ పరమాత్ముడికి జీవాత్మ అని పేరు వచ్చేసింది కదా. పరమాత్ముడే జీవాత్మ రూపంలో తానే కావున కర్మ ఫలాలతో సంధి అంటే కలయిక అన్నారు. కర్మఫలంతో సంధి అంటారు. సంధిమాన్ అంటే ఆ పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో ఈ యొక్క కర్మఫలాన్ని అనుభవించేవాడు, కర్మఫలంతో కలయిక కలిగిన వాడు అన్నారు. అందుకని మనం చేసిన కర్మఫలం ఎక్కడికి వెళ్తుందండి? అడ్రస్ తప్పకుండా, పొరపాటున కూడా పోస్టు వాళ్ళ అడ్రస్ ఏమన్నా తప్పుతుందేమో కానీ మన కర్మఫలం అడ్రస్ మాత్రం తప్పకుండా వస్తుంది. ఎక్కడన్నా మారండి, ఎన్నిళ్ళన్నా మారండి, ఎన్ని శరీరాలన్నా మారండి, ఎన్ని శరీరాలను మాడిన ఆ కర్మ ఎక్కడికి వెళ్ళకుండా కరెక్ట్గా వస్తుంది. గ్రామాల్లో ఒక గేదెని కానీ ఆవుని కానీ అమ్మితే ఏం చేస్తుందంటే అది పాత ఇంటికే వస్తుంటుంది. ఎలా కనుక్కుంటుందో అడ్రస్ తెలియదు, కరెక్ట్గా వస్తుంది అన్నారు. వెతుక్కుంటూ మళ్ళీ ఆ యజమాని ఇంటికే వస్తుంది అన్నారు. అదేవిధంగా మన కర్మఫలం కూడా మన దగ్గరికి వస్తుంది. ఇలా తెలుసుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే, జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఆనందంగా చిరునవ్వుతో స్వీకరించగలిగినటువంటి శక్తి సామర్థ్యం వస్తుంది. దిగులే ఉండదు. ఇంకా ఎటువంటి ఫలం వచ్చినా సరే, ఓహో ఈ ఫలమా, ఇట్లాంటి కర్మ చేశానా, పర్వాలే అనుకుంటూ ఆనందంగా దాన్ని అనుభవించడమే. అలా అనుభవించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. మన తాత ముత్తాతలు ఆనందంగా ఉన్నారంటే ఒకటే కారణం అండి. ఈ విషయం వాళ్ళకి క్షుణ్ణంగా ప్రతి క్షణం జ్ఞాపకం ఉంటుంది. మనం చేసిన కర్మనే మనం అనుభవిస్తున్నాం. సుఖం ఫలాన్ని అనుభవించేటప్పుడు ఎలా ఉన్నామో దుఃఖం కూడా మనం చేసిందే కదా. మన పన్ను మన నాలికని కొరికితే ఏం చేస్తాం? తీసేస్తాం పళ్ళు, తీయం కదా. ఎన్నిసార్లు కొరికుంటుంది ఈ పన్ను నాలికని. అట్లాగే ఇంటాక్ట్గా పెట్టుకున్నామే అన్నీ తీయకుండా. మన పళ్ళే కదండి, ఏం చేస్తాం? అందుకని కాస్త చక్కెర నోట్లో వేసుకుంటాం. నాలుగే కొరికితే ఏం చేస్తాం? కాస్త చక్కెర నోట్లో వేసుకుంటాం, మర్చిపోతాం, నెక్స్ట్ మూమెంట్ మర్చిపోతాం. అదేవిధంగా మన దుఃఖపూరితమైనటువంటి కర్మఫలాలు గనక వస్తే, అప్రియమైనటువంటి కర్మఫలాలు గనక వస్తే ఏం చేయాలి అంటే, నేను చేసిందే కదా, నా దగ్గరికి రాక ఎక్కడికి వెళుతుంది, ఎప్పుడు చేశానో, ఏ జన్మలో చేశానో, కాబట్టి మనం చేసిన కర్మే కాబట్టి అనే కనుక దృఢంగా గుర్తుంటే ఆ దుఃఖం మనల్ని అంత తీవ్ర స్థాయికి దిగులు చింతనకి తీసుకెళ్ళదు. అప్పుడేమవుతుందంటే మానసికమైనటువంటి బలహీనత ఏర్పడదు, నిస్సహాయత ఏర్పడదు, ఒక ధైర్యం, ఒక శక్తి అదే అట్లాగే ఉంటుంది, అనుభవిస్తున్నా కూడా అలాగే ఉంటుంది. అది రాముడు ఉదాహరణ. పట్టాభిషేకం చేస్తాం, కిరీటం పెడతాం అని చెప్పి స్నానం కూడా చేసి వచ్చాడు పాపం. స్నానం అయిన తర్వాత పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అంటే అక్కడ అయిపోయింది విషయం. ఏమిటయ్యా అంటే, ఏమీ లేదు, అడవులకు వెళ్ళాలన్నారు. అదే చిరునవ్వు ముఖంట, ఆనందం, ఆ సంతోషం కొంచెం కూడా మారలేదట రాముడి ముఖంలో.
రాముడు రాజు కావలసిన వాడు అన్ని ఆభరణాలు తీసేసి ఆ యొక్క నార చీరలు ధరించి అడవులకు వెళ్ళాలి అంటే అలాగే ఆ చిరునవ్వు ముఖంతోనే వెళ్ళాడట. ఆ వాల్మీకి రాస్తాడు రామాయణంలో. ఎంత ఆశ్చర్యం అన్నారు. ఏమిటి అన్నారు. రాముడికి తెలుసు గనక అలాగే ఉన్నాడు. మనం కూడా తెలుసుకుంటే మంచిది అని చెప్పి విష్ణు సహస్రనామంలో ఆ పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో కర్మఫలాలని కలుసుకుంటున్నాడు అన్నారు. అప్పుడు ఏం చేయాలి? షేక్ హ్యాండ్ ఇవ్వాలి. వచ్చావా రా, వెల్కమ్ అన్నా అనమాట. స్వాగతించాలి అన్నారు. స్వాగతించాలి అన్నారు. అది సంధిమాన్. తర్వాత 203 స్థిర అన్నారు. స్థిర అంటే సదా ఏకరూప, ఎల్లప్పుడూ ఒకే రూపముతో నుండువాడు అన్నాడు. ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉంటాడు ఆయన. మరి అనేక రూపాలు ఉన్నాయండి అన్నారు. అవన్నీ వేషాలు, అసలు రూపం ఒకటే, కానీ అవన్నీ మన కోసం వేసుకున్న వేషాలు ఆయన అన్నారు. అందుకని స్థిరంగా ఉంటాడు, ఎప్పుడు ఏకరూపుడై ఉంటాడు అన్నారు. 204 అజహ అజతి గచ్చతి భక్తానాం హృదయేషు, భక్తుల యొక్క హృదయముల వైపు పరిగెడతాడట పరమాత్ముడు. ఎక్కడికి వెళుతున్నావయ్యా, చాలా బిజీగా ఉన్నావంటే, మా భక్తుడు అక్కడ భజన చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి అని పరిగెడతాడట. అజహ అంటే గచ్చతి భక్తానాం హృదయేషు అన్నారు. భక్తుల హృదయములోనికి వెళ్ళేవాడు అన్నాడు. భక్తి ఉన్న వాళ్ళకండి, లేని వాళ్ళ దగ్గరికి పిలిస్తే కదా వెళ్తాడు. రామ నన్ను బ్రోవరా అంటే వస్తాడు. పిలిచాం కాబట్టి, ఇన్విటేషన్ లేకుండా ఎవరు రారు కదా. కనుక ఇన్వైట్ చేస్తే, ఆయన కనుక ఇన్వైట్ చేస్తే ఎదురు చూస్తుంటాట, ఎవరు పిలుస్తారా ఎవరు పిలుస్తారా అని. ఎవరు ఇన్వైట్ చేస్తే ఆర్ద్ర హృదయంతో నిర్మలమైన మనసుతో వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంటాట. ఎట్లాగైతే పిల్లవాడు అమ్మ దగ్గరికి పరిగెడుతుంటాడు, అమ్మ ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటాడు. అదేవిధంగా భక్తుడిని వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడట. భక్తుడిని వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు అంటే, మీరాబాయి దగ్గరికి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, త్యాగరాజుల వారి దగ్గరికి రాముడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. మన దగ్గరికి ఎవరు వస్తున్నారంటే అలా భక్తుల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఒక్క కన్నీటి బొట్టు ఆయన కోసం వదిలితే ఆనంద భాష్పాలండి. కన్నీరు బొట్టు అంటే ఏడవమని కాదు, ఆనంద భాష్పాలు. ఆ భగవన్ నామం చెప్పితే శరీరం అంతా పులకించాలి. భగవన్ నామం వింటూ ఉంటే శరీరం అంతా పులకించిపోయి ఆనంద భాష్పాలతో మైమరిచిపోవాలి. అలా అయిన రోజు ఆయనకి ఇది స్థానం, హృదయం స్థానం. అజహ అంటే పేరది. గచ్చతి భక్తానాం హృదయేషు. తర్వాత 205 దుర్మర్షణ. దుఃఖేనాం అపి మర్షితుం అన్నారు. దుఃఖేనాపి మర్షితుం అన్నారు. సోఢుం న శక్యతే అన్నారు. ఎవ్వరూ ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్ముణ్ణి వారి యొక్క క్రియల నుంచి, అంటే సృష్టి స్థితి లయ కార్యాల నుంచి మళ్ళించలేరు. చాలా కష్టం. దుఃఖేనా అపి సోఢుం శక్యతే, ఆయన్ని ఎవరు సహించలేరు అన్నమాట. భగవంతుడి యొక్క వారి కార్యాలకి, ఆయన చేసేటటువంటి పనులకి మామూలు వాళ్ళు ఎవరు భరించలేరు. శక్యతే న శక్యం, సోఢుం న శక్యతే అన్నారు. ఎవరు ఆపలేరు. అన్అబ్స్ట్రక్టెడ్ అంటారు చూసారా, నిరాటంకంగా తన యొక్క సృష్టి స్థితి లయ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ చక్రాన్ని తిప్పుతూనే ఉన్నాడు ఆయన అన్నారు. ఎవరు ఆపలేరు అన్నారు. అందుకని సత్సంకల్పం కనుక ఎవరు ఆపలేరు అన్నారు. దుర్మర్షణ అన్నారు. ఆయన్ని ఎవరు అంటే అతి దుఃఖం అన్నమాట. దుఃఖంతో అంటే కష్టపడినా సరే ఆయన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు ఎవరు అన్నారు. ఎందుకంటే ఆయన చేయదలుచుకున్నది చేస్తాడు భగవంతుడు.
అందుకని మన దగ్గరికి రావాలనుకోండి, లక్ష్మీదేవి అడుగుతుంది, ఇప్పుడు వెళ్ళవాకండి తర్వాత వెళ్ళొచ్చు అంటే, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను వెళ్తానంటాడు. లక్ష్మీదేవి కూడా ఆపలేదు. అందుకని లక్ష్మీదేవి ఏం చేసిందంటే చెప్పకుండా ఎప్పుడో వెళ్తూ ఉంటాడు ఈయనని చెప్పి హృదయంలో కూర్చుంది కదా. అందుకని భక్తులు పిలిస్తే ఒక్కొక్కసారి సుదర్శన చక్రం ఉండదు, గద లేకుండా వచ్చి పరిగెడుతూ ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి పైన ఉన్నటువంటి ఉత్తరయం కూడా జారిపోతుందిట. ఆవిడ లక్ష్మీదేవి పిలుస్తుంది, ఆవండి ఆవండి అంటుంది. అవన్నీ చూసుకోడు ఆయన, భక్తుల కోసం పరిగెడుతూ ఉంటాడట ఆయన. అలా పరిగెత్తుకొచ్చాడు ద్రౌపదిగా. ఆ రోజు ద్రౌపది పిలిచినప్పుడు హే కృష్ణ అంటే అంతే, అక్కడ ప్రత్యక్షమైనాడు. అక్కడ వచ్చే వరకు కూడా టైం లేదు, అంతే శారీని పంపించాడు నల్లి షాపులో నుంచి. నల్లి షాపులో చూస్తే శారీలే లేవు. ఎక్కడికి వెళ్ళినాయా అంటే కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి పంపించాడట అన్నాడు. అంతా ఆయనతే కదా, సృష్టి అంతా ఏమైనా చెయ్యగలడు అన్నారు. అందుకని భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల్లో నమ్మకం ఉండాలి మనకు. ఆ భగవంతుడి యొక్క గొప్పతనం మీద నమ్మకం, శ్రద్ధ, భక్తి ఉంటే జీవితంలో ఎప్పుడూ ఎటువంటి దుఃఖం రానే రాదు. ఇదొక్కటి తార్కాణం. ఎటువంటి దుఃఖం రావడానికి ఆస్కారం లేదు, వచ్చినా కూడా అసలు దుఃఖంగా కనిపించదు. అందుకనే మీరాబాయి విషం తాగగలిగింది. త్యాగరాజుల వారు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఆయన కష్టంలాగా అనిపించలేదు భక్తులకు అలా. ఎందుకంటే ఆ భగవన్ నామంలోనే అంత శక్తి ఉన్నదట. అదేమిటి శక్తో మరి ఎక్కడుందో తెలియదు. ఎక్కడ పట్టుకున్నా పేరు చెప్తూ ఉంటాడు, భగవంతుడు పేరే నేను. అదే దుర్మర్షణ అన్నారు. తర్వాత 206 శాస్త. శాస్త అంటే శృతి స్మృత్యాదిభి సర్వేషాం అనుశిష్టిం అనుశాసనం కరోతి అన్నారు. అంటే శృతి స్మృత్యాదుల ద్వారా ప్రతి వారిని నియంత్రించేవాడు అన్నారు. ఎలాగైతే పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పి, కమిషనర్లు వాళ్ళందరూ కంట్రోల్ ఎలా చేస్తారంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇది లా, పోలీసు లా. ఆ కమిషనర్కి కొన్ని చట్టాలు ఉంటాయి వాళ్ళకి. ఆ వెహికల్స్ కానీ రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఆ లా ప్రకారం జరుపుతూ ఉంటారు వాళ్ళు. దాని ప్రకారం ఆ జనాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. భగవంతుడు ఎలా కంట్రోల్ చేస్తాడు అంటే శృతి స్మృతి. ఆయన లా ఏమిటంటే శృతి స్మృతి. అందుకని 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ అన్నారు. అర్జున, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలంటే దానికి ప్రమాణం శాస్త్రమే అన్నారు. శాస్త్రం వైపు చూడు, నీకు తెలిసిపోతుంది ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అన్నారు. శాస్త్రం ప్రమాణం. అటువంటి శృతి స్మృతి, వేదాలు పురాణాలు, వేదాలు పురాణాలు గనక చదివితే వ్యక్తి ఎటువంటి ధర్మ సంకటము రానే రాదు జీవితంలో. ఏది ధర్మం ఏది అధర్మం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం. చిన్నప్పటి నుంచి భాగవతం, పురాణాలు, రామాయణం, భారతం చదవడం, కొంచెం పెద్ద అయ్యాక ఇంకొంచెం దానికి సంబంధించిన పురాణాలు, తర్వాత భగవద్గీత, ఉపనిషత్తులు చదివామంటే ఎటువంటి సంశయం రాదు, పరిపూర్ణ జ్ఞానం వచ్చేస్తుంది. ధర్మ సంకటం ఉండదు. ఏం చేయాలా, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఇటువంటి సందేహాలు ఎందుకు వస్తాయి అంటే మనం శాస్త్రం చదవకపోవడం వల్ల. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముణ్ణి చరిత్ర తెలిస్తేనే ధర్మం తెలిసిపోతుంది. రామాయణం చదివితేనే ధర్మం తెలిసిపోతుంది. ధర్మం అంటే ఏమిటిని ఒక్కొక్క పాత్ర అందులో ధర్మాన్ని చూపిస్తూ ఉంటుంది. భారతం తీసుకోండి, భారతంలోనే అంతే. అధర్మం ఏమిటి ధర్మం ఏమిటి అని చెప్పి ప్రతి ఒక్క పాత్రలో ఆ వ్యాస భగవాన్లు వారు చూపించారు. కనుక ఏనాడైతే మనం భారతం, రామాయణాలు చదువుతామో ఆ రోజు మనకు ఈ ధర్మ సంకటం పరిస్థితి రాదు. అందుకని ఆ గ్రంథాలలో ఉన్నది ఏమిటంటే ఈ వేదాల శృతి స్మృతులే అందులో చెప్పబడినాయి. రామాయణం, భారతం
ఉపనిషత్తుల నుంచి వేరుగా లేదు. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయామా ప్రమథ. తైత్రీయం ఉపనిషత్తులో చెప్పబడింది. ఇక్కడ ధర్మం చర సత్యం వద అని చెప్పబడింది. అదే తీసుకొచ్చాడు, ఇంకేమీ లేదు. ఒక పాత్రలో పోసాడు దాన్ని, ఒక క్యారెక్టర్లో పోసేశాడు ఒక ధర్మాన్ని. ఎవరండి? వ్యాస భగవానుల వారు, వాల్మీకుల వారు. వాళ్ళంతా ఋషులు కదా, అందుకని శాస్త అన్నారు. ఎవరు నియంత్రించాలి మనల్ని? శాస్త అంటే ఎవరు? ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శృతి స్మృతులున్నాయనే వాటి ద్వారా ఆయన నియంత్రిస్తాడు మనల్ని. అందుకని ఆయనకి పేరు శాస్త అని పేరు. అనుశాసించేవాడు అన్నారు. అందుకని ఆయన కూడా తన సొంతం ప్రకారంగా అనుశాసించకూడదు. వేదంలో ఎలా చెప్పబడింది, శృతి స్మృతుల్లో ఎలా చెప్పబడింది దాన్ని చూస్తాడనమాట. కోడ్ ఆఫ్ లా, లా కోడ్ అంటారు చూసారా, సివిల్ కోడ్, క్రిమినల్ కోడ్, ఆ కోడ్ అంతా చూస్తాడు. అందుకని ఈ కోర్టులు, ఈ లా చట్టాలన్నీ పనిచేయవండి. జడ్జిలు వీళ్ళందరూ ఉన్నారు కదా, హైకోర్టు జడ్జిలు, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో తెలియదు. ఇచ్చారు కదా సుప్రీంకోర్టు వాళ్ళు మొన్న, తెలుసు కదా మీ అందరికి ఏమి ఇచ్చారు. వివాహం కాకుండానే కూడా ఇంకా తర్వాత డాష్ డాష్ డాష్. ఇటువంటి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటే సమాజానికి అది ఒక చట్టం, అదొక లా, అదొక కోర్టు అన్నారు. అదేమంటే కృష్ణుడిని రాధను పోల్చాడు. సుప్రీంకోర్టు కాదు, సుప్రీంకోర్టుకు పైకోర్టు వచ్చినా సరే ఈ ప్రజల్ని మభ్యపెట్టలేరు వాళ్ళు. ఈ ప్రజలలో ఉన్నటువంటి భావన, రాధాకృష్ణులకి ఉన్నటువంటి సంబంధం, భావన సుప్రీంకోర్టా చెప్పేది? సుప్రీంకోర్టుకి ఏం తెలుసు? ఒప్పుకోలేదు కదా ఈ సమాజంలో. అందరూ నిందించారు సుప్రీంకోర్టు తీర్పుని. సుప్రీంకోర్టు కూడా ప్రజల యొక్క నమ్మకం ముందు నిలవలేదు అనేదానికి తార్కాణం మనం విన్నది మొన్న. కనుక ఏది శాస్త్రం అంటే ఏది అంటే శృతి స్మృతే, కానీ హైకోర్టు సుప్రీంకోర్టులు కాదు. ఇక్కడ ప్రజలలో ఉన్నది, మనస్సులో ఉన్నది రామాయణం భారతమే, కానీ సుప్రీంకోర్టు సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు లా కాదు ఉన్నది ఇక్కడ. అందుకని ప్రజలు అంగీకరించలేరు ఇక్కడ. చూడండి ఎంతెంతటి మార్పులు వస్తాయో అన్నారు. శాస్త అంటే ఎవరు? ఆ పరమాత్ముడు శాసిస్తున్నాడు అంటే ఏమిటి? ఆ యొక్క రామాయణం, భారతం, భాగవతం, శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పబడిందో ధర్మం, దాని ప్రకారంగా శాసిస్తాడు ఆయన అన్నాడు. నువ్వు గనక దాని ప్రకారంగా జీవిస్తే నీ జీవితం ఆనందం, లేదంటావా పరీక్ష చేస్తాడు. ఏం చేస్తాడో ఆయనకే తెలుసు, తర్వాత మనకు తెలుస్తుంది అనుభవించిన తర్వాత. అది తర్వాత నామం విశ్రుతాత్మ 207. విశేషేణ శ్రుతః సత్యజ్ఞానాదిలక్షణః ఆత్మా ఏన సహ. యమనిచే సత్యం, జ్ఞానం, అనంతం ఇత్యాది రూపములగు ఆత్మ తత్వ విశేష రూపమున శ్రవణము చేయబడినో అట్టివాడు అన్నాడు. విశ్రుతాత్మ అన్నాడు. విశ్రుతం అంటే విస్తారంగా శ్రవణం చేసేవాడు. ఎవరు? ఆ పరమాత్ముడే జీవుడి రూపంలో ఉండి సోమవారం సోమవారం క్లాస్కి వచ్చి కూర్చొని ముండకోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, కైవల్యోపనిషత్, భగవద్గీత 18 అధ్యాయాలు. విశ్రుతాత్మ అన్నాడు. పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో కూర్చొని ఈ శాస్త్రాన్ని వింటూ ఉన్నాడు అన్నాడు. ఎక్కడ? ఒక చోట, ఎన్ని చోట్ల, ఎన్ని జీవాత్మాల్లో వింటున్నాడు ఆయన? ఎన్నో జీవాత్మల్లో వింటున్నాడు. ఒక చోట అంటే అనేక చోట్ల అన్నాడు. అందుకని విశ్రుతాత్మ. అధికంగా శ్రవణం చేసేవాడు ఎవరు? అన్ని జీవరూపాల్లో అత్యధికంగా శాస్త్రాన్ని శ్రవణం చేసేవాడు ఎవరంటే పరమాత్ముడు. అన్ని జీవాత్మల రూపంలో ఆయన శ్రవణం చేస్తున్నాడు. ఆయన శ్రవణం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చోండి. ఆయన శ్రవణం చేస్తున్నాడు అన్నాడు. అది విశ్రుతాత్మ. విశేషేణ శ్రుత. దేని గురించి వింటున్నాం? మనం వినేదేమిటి ఇక్కడ? సత్యం, జ్ఞానం, అనంతం. అది తాత్పర్యం.
సత్యం జ్ఞానం అనంతం దాని గురించి వింటున్నాము విశ్రుతంగా అన్నారు. వింటున్నారా లేదా విశ్రుతంగా? సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనందస్వరూపం దాని గురించి అది అర్థం చేసుకోవడం కోసమే ఈ రామాయణం. ఆ విత్తనం మొదలయ్యేది ఎక్కడంటే వటవృక్షం విత్తనం చిన్నది, ఆ వృక్షం విత్తనం పెద్దదై 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 వటవృక్షంగా మారిపోతుంది. ఎంత వటవృక్షం అంటే అంత పెద్ద వటవృక్షం. అదేవిధంగా రామాయణం, భారతం అనేటటువంటి ఆయన వాక్కులు ఏవైతే ఉన్నాయో బీజ రూపంలో అవి పెరిగి పెరిగి పెద్దదయ్యి ఉపనిషత్తులు, భగవద్గీత చదివి తర్వాత ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. సత్తు రూపంగా ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, జ్ఞానరూపంగా వ్యాపించి ఉన్నాడు, అనంతంగా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుంటాం. అది విశ్రుతాత్మ. 208 సురారిహ. సురారీన్ హంతి ఇది సురారిహ. అరి అంటే శత్రువు, సుర అంటే దేవతలు. సురల యొక్క దేవతల యొక్క శత్రువులని సంహరించేవాడు. హా అంటే సంహరించేవాడు. సురారిహ దేవతల యొక్క శత్రువులను, రాక్షసులను అని అర్థం. దేవతల యొక్క శత్రువులను, అసురులను, రాక్షసులను సంహరించేవాడు కనుక ఆయనకు అదే పని. ఎందుకయ్యా అవతారం తీసుకున్నామంటే ఏం చేసేది, వాళ్ళు అక్కడ పోటాడుకుంటున్నారు రాక్షసులతో, దేవతలు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే కొట్టుకొని నీకేమంటే, అయ్యో దేవతలంతా నేను చెప్పినటువంటి పరిపాలన, వాడు డిఎస్పి, ఒకడు పోలీసు, ఒకడు కమిషనర్, ఒక చట్టాన్నంతా నియంత్రించాలి కదా. గాలి వీచేవాడు వాయుదేవుడు, అగ్ని ఉష్ణాన్ని ఉంచేవాడు. అక్కడ లావా తిరుగు ఎక్కడ లండన్లో అగ్నిదేవత విజృంభిస్తున్నాడు, అక్కడ మనకు విజృంభిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరినీ బతకనివ్వకుండా ఈ రాక్షసులు కనుక చేస్తే ఈ అగ్ని యొక్క జ్వాలలన్నీ కూడా ఎవరు నియంత్రించేది అన్నారు. కనుక ఆ దేవతల వాళ్ళ పనులు చెయ్యాలి అంటే, ఆ దేవతలను నిరాటంకంగా నిర్భయంగా వాళ్ళ పనులు చెయ్యాలి అంటే ఈ రాక్షసులు వాళ్ళని అడ్డగించకూడదు. అందుకోసం వచ్చేవాడు ఆయన. ఆయన ఏదో దేవతల మీద జాలి కలిగి వచ్చేవాడు కాదు. దేవతలకు కొన్ని పనులు ఇచ్చాడు, ఈ దేవతలు ఈ పనులు చెయ్యాలి అని. ఆ దేవతలు ఆ పనులు చెయ్యాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా చేయగలగాలి. ఈ రాక్షసులు ఏం చేస్తారంటే ఈ దేవతలు చేసే పనులను చేయనివ్వకుండా చేస్తారు. గాలి ఆపేయడం, నిప్పును ఆపేయడం, నీటిని ఆపేయడం, ఇదే పని వాళ్ళకి, రాక్షసులకి. దేవతలకు ఏమిటంటే అవన్నీ సక్రమంగా ఉంటేనే కదా ఈ ప్రపంచం ఉంటుంది. అందుకని ఈ రాక్షసులు వీళ్ళ జోలికి రాకుండా చూస్తేనే ఈ జగచ్చక్రం నడుస్తుంది. ఈ జగచ్చక్రం సరిగ్గా నడవాలి అంటే ఈ రాక్షసులు దేవతల జోలికి రాకూడదు. అందుకని ఏం చేయాలంటే రాక్షసుల్ని సంహరించాలి అన్నారు. అందుకే ఆయనకి ఏం పేరు ఇప్పుడు? సురారిహ అన్నారు. విష్ణు సహస్రనామం 2 నిమిషాల్లో చెప్పేయచ్చు, 10 నిమిషాల్లో చెప్పచ్చు, గంటలో చెప్పచ్చు. ఒక్కొక్క పేరు చెప్పాలంటే, అర్థం చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుందో చూసారా? అది అర్థానికి పారాయణానికి తేడా. పారాయణం ఆనందంగా ఉంటుందా, అర్థం ఆనందంగా ఉంటుందా? అర్థం చేసుకోగల బుద్ధిమంతులకి అర్థం ఆనందం ఇస్తుంది. అర్థం చేసుకోలేనటువంటి మందమతులకి పారాయణం ఓకే. పారాయణం చేయకూడదని చెప్పకూడదు, పారాయణం చెయ్యాలి. పారాయణం చెయ్యబట్టి ఏదో ఒక విష్ణు సహస్రనామం ఉందని చెప్పి తెలిసింది మీకు కదా. లేకపోతే నేను ఎక్కడి నుంచో పుస్తకం తీసుకొచ్చి విష్ణు సహస్రనామం చెప్తే ఎవరు వస్తారు ఇక్కడ, ఎవరు వినరు. ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి పుణ్యమా సీడీలు క్యాసెట్లు వచ్చిన తర్వాతనే కదా విష్ణు సహస్రనామ పాపులర్ అయింది. అంతకుముందు ఎవరు విన్నారండి? ఆవిడ పాడిన తర్వాత హనుమాన్ చాలీసా పాపులర్ అయింది. ఎవరు పుణ్యమో ఇట్లాంటి భగవంతుడి నామాలన్నీ నిలుస్తూ ఉన్నాయి కదా.
అది చెప్పడం వల్ల మీ అందరికీ అది తెలిసి విష్ణు సహస్రనామం అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనం. చూసారా, ఎలాగోలా పిలుచుకుంటాడు ఆయన. ఆయనకి అదే పని, రాకేం చేస్తారు. విశ్రుతాత్మ సురారిహ అయిపోయింది. తర్వాత 209 శ్లోకం చదువుతాం. 23వ శ్లోకం. గురుర్గురుతమో ధామ సత్య సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీం వాచస్పతిరుదారధీః. గురుః 209వ నామం. గురుః గిరతి సర్వాః విద్యాః ఉపదిశతి. అన్ని విద్యలను ఉపదేశించును కనుక ఆయనకు గురువు అని పేరు. ఆది గురువు. మా గురువుగారండి అంటాం. ఎవరు మీ గురువుగారు? లోకల్ గురువుగారు. గురువుగారు అయినారు ఎవరి వల్ల అంటే వారి గురువుగారి వల్ల. వారి గురువుగారు ఎలా గురువుగారు అయినారంటే వారి గురువుగారి వల్ల. అసలు గురువు ఎవరండి అంటే ఆయన, ఆ పరమాత్ముడు. ఎందుకంటే ఆయనే అసలు విద్యలను బోధించింది అన్నారు. విద్యా గురు గురుహు అంటే గిరతి సర్వాహ విద్యాహ ఉపదిశతి. అన్ని విద్యలను ఉపదేశించేవాడు కనుక എല്ലാ ప్రాణులకి తండ్రి వంటి వాడు. గురువు అంటే తండ్రి కూడా. అన్ని ప్రాణులకు తండ్రి వంటి వాడు కనుక గురుహు. అన్ని విద్యలను ఉపదేశించేవాడు కనుక గురువు, లేక అన్ని ప్రాణులకు తండ్రి వంటి వాడు కనుక గురువు అని అర్థం. గురుహు. తర్వాత 210 గురుతమః. గురువులలోకెల్లా గొప్పవాడు. తమః అంటే వస్తేనే సూపర్లేటివ్ డిగ్రీ. తరతమ అంటారు చూసారా. గురుతరహ గురుతమః అంటే అందరి గురువుల్లో కంటే కూడా శ్రేష్టమైన వాడు. చతుర్ముఖ బ్రహ్మకి ఈయనే మొదలు పాఠం చెప్పింది. 4 తలల బ్రహ్మాజీ పుట్టంగానే అక్కడ ఇటు చూట మొదలుపెట్టాడు బ్రహ్మాజీ. ఎవరు లేరే, నేను ఒంటరిగా ఉన్నానే అని చెప్పి దిగులు పడ్డాడట. అటు ఇటు చూడవాక ముందు నా వైపు చూడు, నేను విద్య బోధిస్తాను నీకన్నాడు. అందుకని శ్వేతాశ్వర ఉపనిషత్తులో చెప్పబడింది, ముండకోపనిషత్తులో, యో బ్రహ్మాణం దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా బ్రహ్మ విద్యాం సర్వ విద్యాం అన్న. ఆ విద్యను నేర్చుకున్నాడు ఫస్ట్ బ్రహ్మాజీ ఆ పరమాత్ముడి దగ్గర. అబ్బాయిని పుట్టించంగానే బ్రహ్మ విద్య నేర్పాడు. మనమే నేర్పుతాం? చూడండి, భగవంతుడు పరమాత్ముడు ఆయన చేసిన పని మనం కూడా చెయ్యాలి కదా. సృష్టి చేయంగానే ఏం చేశాడు? సృష్టి చేయంగానే విద్యను బోధించాలి. ఏ విద్య? ఎందుకు పుట్టావు, నిన్ను ఎందుకు పుట్టించాను నేను తెలుసా నీకు అన్నాడు. 4 తలలు కలిగినటువంటి బ్రహ్మను పుట్టించి కూర్చోబెట్టి అన్ని వేదాలు బోధించాడు పరమాత్ముడు. ఆయన బోధించబట్టి తర్వాత బ్రహ్మ నుంచి వశిష్ఠ మహర్షుల నుంచి వ్యాస వీళ్ళందరికీ అట్లా పరంపరగా వస్తూ ఉంటే ఈరోజు శరయనగర్లో నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఇది నా సొంత సాహిత్యం కాదు. ఎంతోమంది గురువులు అట్లా పైప్ లైన్గా చెప్పుకుంటూ వస్తే ఈరోజు మన దగ్గర ఏదో కొంచెం మిగిలింది. ఇది వినడానికే మనకు కష్టపడుతూ ఉంటాం. ఏదో కాలక్షేపం కోసం అనుకుంటుంటాం మనం. ఎంత గురువులు ఎంతమంది కష్టపడి చదివి శాస్త్రాన్ని ఆ విషయాన్ని అర్థం చేసుకున్న దానికి మా అవతల వాడికి చెప్పాలి కదా. వాడేదో మళ్ళీ తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ ఎవరికైనా చెప్తే ఎంత కష్టం. అందుకని గురువు యొక్క బాధ్యత ఎంతగా ఉంటుందంటే తాను విన్న విద్యని సరిగ్గా అదే విధంగా శిష్యుడికి అర్థమైందా లేదా అని కూడా తెలుసుకోవాలి. వీడిపోయి గురువుగారు హాయ్ నేను వెళ్ళొస్తానన్నాడు అనుకోండి, చదువుకున్న తర్వాత మా గురువుగారు అంతా చెప్పేశారు నాకు, నేను కూడా ప్రచారం చేస్తాను. ఒరే ఇట్రా, ఏం చెప్తావు పోయి, ఏం చెప్తావు నాయనా కొంచెం చెప్పు నాకన్నాడు. నాకు అంతా అర్థమైపోయిందండి అన్నాడు. ఏం అర్థమైందో అది చెప్పు ముందన్నాడు. అందుకని అంత తేలిక వదిలిపెట్టారు గురువులు శిష్యుల్ని బయటికి. అందుకని శ్రోతలు ఎంతోమంది ఉండొచ్చు. ఆ శ్రోతల్లో కూడా శిష్యుడు అయ్యేవాడు ఒక్కడే. మళ్ళీ గురువు అంతటి వాడుగా చెప్పగలిగేవాడు ఏ ఒక్కడో. అందరూ చెప్పలేరు.
అంటే గురువంతటి శిష్యుడు కావాలి అంటే ఎంత నిష్ఠ, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ ఉండాలి శాస్త్రం మీద, గురువు మీద, ఈశ్వరుడి మీద. అంటే చెప్పడం అంటే మాటల ఆ వాక్యాలు మళ్ళీ అదే విధంగా యథాతథంగా రావాలి. లేకపోతే ద్రోహం చేసినట్టు అవుతుంది అన్నారు. ఋషి యజ్ఞం అన్నారు దాన్ని. అందుకని మనం చదువుతున్నామంటే మనం ఎంతో బాధ్యతతో చదవాలి. చదవకపోతే అసలు వేరే ప్రాబ్లం లేదు. చదివేటప్పుడు సరిగ్గా చదవాలి, శ్రద్ధతో భక్తితో చదవాలి. అలా చదివినప్పుడే మనం సరిగ్గా గ్రహించగలుగుతాం. లేకపోతే ఏంటంటే మనకు తెలిసి తెలియని విషయాలు పోయి చెప్తే ఏమవుతుంది, అది తప్పైపోతుంది. అందుకని బాగా క్షుణ్ణంగా చదివే వరకు బయట వాళ్ళకి చెప్పకు. గురువుగారి అనుమతి తీసుకోవాలి. గురువుగారే చెప్తారు, మన దగ్గర శక్తి ఉంటే నాయన ఆ 10 మాటలు నా దగ్గర విన్నావు కదా, పోయి చెప్పు అని అంటారు వారే. అలా అనగలిగేటటువంటి స్తోమత మనం పొందగలగాలి. గురువు దగ్గర నుంచి ఆ వాక్యాలు వినగలిగేటటువంటి స్తోమత మనం పొందాలంటే మన జీవితాన్ని దానికి ధారపోయాలి. అది అందుకని ఒక గురువు మన ముందు వచ్చి కూర్చున్నాడంటే ఆషామాషిగా రారు. ఎంతో కష్టపడి ఎంతో శ్రమ చేసి వస్తేనే ఒక గురుస్థానంలో కూర్చోగలుగుతారు. మనం ఏదో ఆ చెవును విని ఈ చెవును వదిలిపెడతాం, కానీ వాళ్ళు ఎంత తపస్సు చేస్తే ఆ వాక్యాలు మాట్లాడగలుగుతారు. అందుకని గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేము జీవితంలో. ఎందుకంటే ఈ గురువు ఆ పరమాత్ముడి యొక్క అవతారం. ఎందుకు చెప్పాడు గురు తమహ అన్నారు? అందుకే ఆయన చెప్పాడు మొదట బ్రహ్మకి, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అన్నారు. ఎవరు మొదట బ్రహ్మను సృష్టించనో అతనికి వేదములు బోధించను, అందజేశను. అటువంటి ఉపనిషత్తుల ప్రమాణాలకి బ్రహ్మకు తండ్రి అయినటువంటి వాడు గురుతమహ అన్నారు. విష్ణుమూర్తి బ్రహ్మకు తండ్రి, ఎవరైనా వేదాలను బోధించిన వాడు అన్నారు. అందుకని మనం ఒక పుస్తకం చేతిలో పెట్టుకున్నామనంటే ఎంత పవిత్రత కావాలి మనస్సులో. ఆ పవిత్రతా భావంతో కూర్చొని పవిత్రతా భావంతో వింటూ ఉండాలి. అప్పుడు మనలో ఒక పవిత్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. పెరగంగా 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 పునీతం అయిపోతాం. పునీతం అయిపోతే పావనం అయిపోతాం. దుఃఖానికి తావెక్కడ ఉంటుంది? అందుకని మనిషి దైవంగా మారగలగాలి. మారతాడు ఎప్పుడంటే ఇలా విన్నప్పుడే మారతాడు. అంతేగాని డేర్ డెవిల్స్, సూపర్ కింగ్స్ చూడొద్దని చెప్పలేదు, చూడండి. సూపర్ కింగ్స్, డేర్ డెవిల్స్ దగ్గరే కూర్చున్నాం అనుకోండి, సమయం అంతా తెలీదా మీకు? క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయండి. రాజస్థాన్ నైట్సా ఏమిటేమిటో చెప్తారు వాళ్ళు, రాయల్ నైట్స్ ఏదో చెప్తున్నారు. కనుక ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, అవన్నీ కూడా వద్దని చెప్పలేదు శాస్త్రం. కానీ మన యొక్క దైవీ కార్యక్రమాన్ని మర్చిపోకూడదు. ఎంటర్టైన్మెంట్ ఏంటి కొంచెం ఆ యొక్క విహారం అంటారు, మనసుకి కొంచెం ఏదో లెట్ అవుట్ కొంచెంసేపు ఏదో ఉంది కదా ఓ బాక్స్ మన ముందు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చూడండి పర్వాలేదు. కానీ మన దైవీ కార్యక్రమాలను మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే ఏమవుతుందంటే జీవితం చాలా ఒడిదుడుకులమయం అయిపోతుంది. తర్వాత అవి చూస్తే ఏముంది, కొంచెంసేపు ఏదో ఆనందంగా అనిపిస్తుంది. కానీ మనలో పరివర్తన, మార్పు, జీవితంలో ఆనందం ఇవన్నీ లభించవు కదా, శాశ్వత ఆనందం లభించదు కదా. అందుకని ఇది మర్చిపోకూడదు. అది చూస్తున్నా కూడా క్లాస్కి కాకుండా సూపర్ కింగ్స్ చూడకూడదు. క్లాసు ముఖ్యం, అది ఓకే, సెకండరీ అట్లా ఉండాలి. ఉంటే మంచిది. చూడొద్దంటే క్లాస్కే రాను తర్వాత. అందుకని నా భయం. అదే తర్వాత నామం ధామ. ధామన్ శబ్దం. ధామ అంటే జ్యోతిష్సు అని అర్థం, జ్యోతిస్వరూపుడు అని అర్థం. నారాయణ పరజ్యోతి ఆప్యా నారాయణ పరహ అంటారు. పురుష సూక్తంలో, నారాయణ సూక్తంలో చెప్పబడింది. నారాయణ ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. నారాయణుడే అన్నిటికంటేను పైనవాడు, గొప్పవాడు, స్వయం జ్యోతి అని అర్థం. దీనికి ప్రమాణం కూడా చెప్పబడింది. పరం బ్రహ్మ పరం ధామ అన్నాడు. బ్రహ్మమే
పరం ధామం అన్నారు. స్వయం జ్యోతి ఆత్మయే పరమ బ్రహ్మము ఉత్కృష్ట స్థానము అని అర్థం. ఇవన్నీ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినాయి. పరం బ్రహ్మ పరం ధామ కనుక ధామ అన్నిటినీ మించినటువంటి ధామం. స్వయం జ్యోతి, ఆ పరం జ్యోతియే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన తప్పితే వేరెవరూ లేరు. ఆ ఉన్నదంతా కనపడేదంతా నామరూపాలే, అనాత్మ. ఆయనే అసలు స్వరూపం అన్నారు. అది జ్ఞాపకం ఉన్న రోజు, అది తెలుసుకున్న రోజు ఈ జన్మ యొక్క సార్థకత ఏర్పడుతుంది. దుఃఖం లేకుండా పోతుంది. ఆనందము బ్రహ్మ. ఆనందం ఆనందం ఆనందం. అందరు అడగాలి, ఏమిటి ఇంత ఆనందంగా ఉన్నావంటే, నీకు తెలియదులే అని చెప్పడమే. ఆనందంగా ఉన్నావంటే ఏం చెప్తాం? సత్యం జ్ఞానం బ్రహ్మ అని చెప్తామా ఏమిటి? వస్తే కూర్చుంటే తెలుస్తుంది క్లాసులో అన్నారు. ఆనందం అన్నారు. ఆనందం పొంగుతూ ఉంటుందట. మనం ఏం చెప్తాం? అరే ఆనందం పొంగుతుందని చెప్పం, దుఃఖం పొంగిపోతుంది. దుఃఖం పొంగిపోతున్నది అని చెప్పి తల పట్టుకొని ఏడుస్తూ ఉంటారు జనం. ఆనందం పొంగిపోతుందని చెప్పుకోవద్దు, ఆనందం ఉప్పొంగుతున్నది అన్నారు. ఆనందం పొంగాలి అన్నారు. అలా పొంగాలి అంటే భగవత్ సాన్నిధ్యం, గురు సాన్నిధ్యం, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఉంటే ఆనందం పొంగుతుంది అన్నారు. ఆనందం ఈ భగవత్ సాన్నిధ్యం లేకుండా, భగవన్నామం లేకుండా ఆనందం పొంగకపోతే ఏం పొంగుతుంది? ఇది కనుక రాకపోతే దుఃఖం పొంగుతుంది. అందుకని దుఃఖం పొంగే లోపల మనం ఏం చేయాలి? ఆ దుఃఖం పొంగే లోపల జాగ్రత్తగా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. నాయనో ఇది ఎప్పుడు పొంగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు సునామీ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు లావా వస్తుందో తెలియదు, ఎప్పుడు అగ్ని పర్వతం బద్దలవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ మనిషి పోట్లాడతాడో తెలియదు. ఆ దుఃఖం పొంగే లోపల నా ఆనందం పొంగని అన్నారు. అందుకని పొంగల్ అని పేరు. ఎన్ని పొంగళ్ళు వచ్చినాయి కానీ దుఃఖం పొంగుతున్నది. భక్తి ఉంటే కదా, భక్తి ఉంటే కదా దుఃఖం పోవడానికి. భక్తి ఉంటే ఆనందం పొంగుతుంది. ఆనందం పొంగితే దుఃఖం సమసిపోతుంది. లేకపోతే ఎక్కడో సునామీలు రావాల్సింది, ఎక్కడో లావా బద్దలవుతుంది. ఇక్కడ బద్దలైంది హృదయంలో కష్టం అండి. అగ్ని బడబానలం అంటాడు. ఇక్కడ ఎందుకు అగ్ని బడబాలనం అంటే ఏముందండి? డిప్రెషన్, సప్రెషన్, అప్రెషన్. ఇక్కడ హృదయంలో బడబానలం అంటాడు. అది ఎట్లా ఉండదు ఏమండి? బడబానలం వస్తేనే బడబానలం అంటారు దాన్ని. అగ్ని పర్వతం పగిలి వచ్చేటటువంటిది లావా బడబానలం. ఎంత భయంకరం ఉన్నారు. మనిషి మాడతాడా లేదా ఆ మాట? నా హృదయంలో బడబానలం అండి అంటాడు. అంటే ఏమిటంటే దుఃఖం పొంగుతున్నది అని అర్థం. కారణం ఏంటంటే ఆ హృదయంలో భగవంతుడి స్థానం లేకుండా పోయింది. అందువల్ల అది దుఃఖంతో పొంగుతున్నది. కనుక అది ముందుకు రాకముందే మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎవరి కాళ్ళు? లోకల్ పీపుల్ కాళ్ళు కాదు, భగవంతుడి కాళ్ళు. గురువు పాదాలు పట్టుకోవాలి. గురువు పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? పట్టుకో ఆయన పాదాలు అంటాడు. అది గురువు ఏం చేస్తారంటే ఈశ్వరుని చూపిస్తాడు. ధామ సత్య. సత్యం అంటే సత్యవచనము అను అర్థాన్ని తన రూపంగా కలిగినవాడు. సత్యమూర్తి అంటే అర్థం తెలుసా ఇప్పుడు? సత్యమే తన మూర్తిగా కలవాడు. సత్యం అంటే ఏమిటి? ధర్మం. ధర్మమే తన మూర్తిగా కలిగినవాడు. ధర్మమే తన స్వరూపం, సత్యమే తన స్వరూపం. కనుక అటువంటి స్వరూపాన్ని మనం గనక పూజించి భక్తితో నెమరు వేసుకున్నామంటే ఆయన నామం, మనం కూడా సత్యస్వరూపం అయిపోతాం, ధర్మస్వరూపం అయిపోతాం. దుఃఖానికి కారణం ఏమిటో తెలుసా? అధర్మస్వరూపం, అసత్యస్వరూపం. సుఖం కావాలంటే ఏం చేయాలి? సత్యస్వరూపం కావాలి. సత్యస్వరూపం రావాలంటే ఏం చేయాలి? సత్యస్వరూపుణ్ణి పూజించు. మాది సెక్యులర్ కంట్రీ అండి, మేము పూజించాం. పిల్లలు పొద్దున స్కూల్కి వెళితే 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా స్కూల్లో ఉంటారు. మాది సెక్యులర్ అండి, మేము రాముడి గురించి మాట్లాడడం, కృష్ణుడి గురించి అంతకంటే మాట్లాడకూడదండి. మరి దేని గురించి మాట్లాడతాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గురించి మాట్లాడతాడు.
పోనీ పంచతంత్రం కథ అయినా చెప్పవచ్చు కదా అంటే, ఏమంటే పంచతంత్రం కథ చెప్తే అందులో విష్ణుదత్తుడు వస్తాడండి, విష్ణువు వస్తాడట. పంచతంత్రం కథలో కాకాయ్, ఎలుగుబంటు ఏమొస్తాయి, నక్క, జింక వస్తాయి. చెప్పొచ్చు కదా అంటే, ఆ కథ స్టార్ట్ చేసిన ఆయన పేరండి విష్ణువర్మ, విష్ణుగుప్తుడో ఏదో ఉంది కదా, అందులో విష్ణు వస్తాడు కదా, అందుకని పంచతంత్రం కూడా చెప్పమన్నాడు. మరి ఏం చెప్తావా అంటే, మాకు చెప్తారండి వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు సిలబస్. గవర్నమెంట్ సిలబస్ పంపిస్తే నువ్వు చెప్తావా పిల్లలకి? వాళ్ళు ఏం తప్పు చేశారు? రాముడు ఏం తప్పు చేశాడు? కృష్ణుడు ఏం తప్పు చేశాడు? సత్యహరిశ్చంద్రుడు ఏం చేశాడు? తప్పు చేశాడు. వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతావు నువ్వు? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన వాడిని, ఈ దేశం యొక్క సంస్కృతిలో వాళ్ళు ప్రతి కణాన్ని ఆవరించిన వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను సిగ్గుపడాలి? ఒక గవర్నమెంట్ వచ్చి నన్ను నియంత్రిస్తుందా నా పిల్లలకి చెప్పుకోవడానికి? నన్ను తల్లి దగ్గర ఎంతసేపు ఉంటారు, తండ్రి దగ్గర ఎంతసేపు ఉంటున్నారు పిల్లలు? అటువంటి పిల్లలు ఏం సంస్కారవంతులు అవుతారు? సమాజాన్ని ఎలా రక్షిస్తారు? వాడిని వాళ్ళే రక్షించుకోలేరు. అందుకని ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎక్కడన్నా విన్నామా ఈ ఆత్మహత్యలు ఇంతకుముందు? అదే రామాయణం భారతం చదివి గనక ఉంటే, భాగవతం చదివి ఉంటే, పంచతంత్రం చదివి ఉంటే ఆత్మహత్య అనే పేరే ఉండదు. అసలు పేపర్లో ఆ వార్త వినడానికే ఆస్కారం లేదు. ఏం వింటున్నాం ఈ రోజుల్లో మనం? అమ్మాయి ప్రేమించలేదట, అబ్బాయి యాసిడ్ పోశాడు, అటువంటి వార్తలా వినాల్సింది మనం. సిగ్గుపడాలి మనం అలాంటి వార్తలు వినవలసి వస్తుంది అని. అందుకని సత్య అంటే పరమాత్ముడు సత్యస్వరూపం. భగవంతుడి నామం లేని ఇటువంటి గృహం కానీ, మనస్సు కానీ, మనిషి కానీ ఉండకూడదు. సమాజంలో ఉన్నారు అంటే ఆ సమాజానికి శ్రేయస్సు కాదు అన్నారు. సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళకి సెక్యులర్ అంటే ఏమిటో తెలియదు కనుక వాళ్ళు ఈ సమాజాన్ని నడిపించలేరు. ఈ సమాజంలో అంతర్భాగంగా ఉన్నటువంటి జీర్ణించుకున్నటువంటి భావాలు దెబ్బతీస్తే వాళ్ళే నష్టపోతారు. అంత పవిత్రమైనటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. ఇక్కడ సత్య అంటే సత్యం పరమం వదంతి అన్నారు. సత్యమేవ జయతే నానృతం, సత్యవచనమే పరమాత్ముని రూపం అన్నారు. గొప్ప ధర్మంగా చెప్పబడుతున్నది అన్నారు శృతులలో. సత్యమునకు సత్యం ఆయన, సత్యస్య సత్యం అన్నారు. ఇంకొక అర్థం, సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషామేవ సత్యం. అంతా సత్యంతోనే నిండి ఉన్నది. సత్యం అంటే ఏమిటి? చివరికి చూడండి, ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. ఆ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్కి తీసుకెళ్లడం కోసం మేము ఎక్కడ మొదలు పెడతాం? సత్యమేవ జయతే నా అనృతం అని చెప్పి హరిశ్చంద్రుడు కథ చెప్పి ఎక్కడి నుంచి సత్యాన్ని మొదలుపెట్టి, సత్యభాషణ నుంచి మొదలుపెట్టి, ఈ సత్యభాషణానికి సత్యమైన వాడు ఆ పరబ్రహ్మం, సత్యస్వరూపం, ఎగ్జిస్టెంట్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ అని చెప్పి తీసుకుపోవాలి. ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడ ఎండ్ అవుతుంది చూసారా? నువ్వు ఇక్కడే బ్రేక్ చేస్తే, ఇక్కడే స్నాప్ చేసేస్తే, ఈ సత్యమే తెలియకపోతే ఆ సత్యమేం తెలుస్తుంది? కలియుగం అండి. సత్యంగా మాట్లాడితే బతకలేరు అన్నాడు. బతకపోతే ఏమవుతావు? ఇలా చెప్పి అసత్యాల అబద్ధాల రాయుడు అని ఒక సినిమా, అబద్ధాల రాయుడా, అబద్ధాలు చెప్పేవాడు ఒక హీరో. అంతా అబద్ధాల రాయుళ్లే కదండి అన్నారు. కాంచీపురానికి ఒక పేరు సత్యవ్రత పీఠం అని పేరు. కాంచీపురానికి అసలు పేరు సత్యవ్రత పీఠం. సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళట. ఆ కాంచీపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా సత్యాన్ని పలకడం వల్ల అక్కడ వాళ్ళు చెప్పిందే చట్టం. వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పరు. అటువంటి స్థలం అది కాంచీపురం అంటే. అంతటి పవిత్ర స్థలం అది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు పవిత్రమే. దేనికంటే ఆ అమ్మ కాంచి కామాక్షి వల్ల పవిత్రం అన్నారు. తర్వాత నామం సత్యపరాక్రమ అన్నారు. సత్య అవితత పరాక్రమ యస్య, నిష్ఫలము కానటువంటి పరాక్రమం ఎవరికి ఉన్నదో, ఎవరి యందు ఉన్నదో అట్టివాడు సత్యపరాక్రమ. అంటే తన పరాక్రమాన్ని అది ఎప్పుడు వృధా పోదు అని అర్థం. భీష్ముడికి పరాక్రమం ఉంది, ద్రోణుడికి పరాక్రమం ఉన్నది,
కర్ణుడికి పరాక్రమం ఉన్నది. ఏమైంది ఆ పరాక్రమం? ఎక్కడ ఉపయోగింపబడింది? దుర్వినియోగమైంది. చూసారా? భీష్ముడు సామాన్యుడు కాడు, ద్రోణుడు సామాన్యుడు కాడు. అర్జునుడు అంతటి వాడికి గురువు ద్రోణుడు. కర్ణుడు సామాన్యుడా? సూర్య అంశతో పుట్టినవాడు. అయినా వాళ్ళ యొక్క పరాక్రమం ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకని సత్యం ఎక్కడైతే ఉంటుందో ధర్మం ఉంటుంది, ధర్మం సత్యం ఎక్కడైతే ఉంటుందో సత్య పరాక్రమం ఉంటుంది. అర్థమైందా? సత్యం ధర్మం లేకుండా పరాక్రమం ఉంటే ఆ పరాక్రమం ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. అదే జరిగింది భీష్ముడికి, ద్రోణుడికి, కర్ణుడికి. కనుక మన పిల్లల్లో కూడా శక్తి సామర్థ్యాలు సత్యంగా ఉండాలి. సత్యానికి దూరంగా ఉండకూడదు వాళ్ళ శక్తి పరాక్రమాలు. ఎంత గొప్పవాడైనా సరే ధార్మికుడా, సత్యవంతుడా అని చూడాలి. అది ముఖ్యంగా నేర్పాలి మనం. పరమాత్ముడు సత్య పరాక్రముడు అంటే ఎవరి యొక్క పరాక్రమం దుర్వినియోగం కాకుండా, నిష్ఫలం కాకుండా ఉంటుందో అటువంటి వాడు. 214 నిమిషః అన్నారు. నిమిషతి నేత్రే అంటే తన 2 కన్నుల్ని అర్ధనిమీలితంగా మూసేవాడు. ఎలా మూస్తాడు భగవంతుడి కన్ను? యోగ నిద్రలో అర్ధనిమీలితంగా మూస్తాడు, పూర్తిగా మూసుకోడు. ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు. ఆయనకి యోగ నిద్ర ధ్యానం అంటే చాలా ఇష్టం భగవంతుడికి. అందుకే శివుడు చూడండి ధ్యానం చేసే ఫోటో ఎట్లా ఉంటుంది? అర్ధనిమీలితంగా ఉంటాయి నేత్రాలు. ఆ యోగీశ్వర కృష్ణ కూడా అట్లాగే ఉంటాయి, అర్ధనిమీలితంగా ఉంటాయి. యోగ నిద్ర అంటారు దాన్ని. నిమిషః అన్నారు. నిమిష అంటే కళ్ళు రెప్పలు మూసుకోవడం అన్నమాట. పూర్తిగా కాదు, పూర్తిగా మూసుకుంటే నిద్ర వస్తుంది. యోగ నిద్రలో సగం మూసుకుంటారు తపస్సు చేసేవాళ్ళు. ఇతని కన్నులు 2ను మూసుకొని ఉండును అని నేర్చుకోండి. అది తర్వాత అనిమిషః. ఇదేమిటండి? అనిమిష అంటే కళ్ళు మూసుకొని వాడు. ఇప్పుడే కదా నిమిషః అన్నారు, మళ్ళీ అనిమిషః అంటారంటే ఆయన 2 చేయగలడు. అనిమిషః అంటే 215వ నామం. న నిమిషతి నిత్యం ప్రబుద్ధ స్వరూప. స్వాభావికంగా జ్ఞానస్వరూపుడు కనుక ఎప్పుడు జ్ఞానమయం తపహ. ఆయనకి జ్ఞానమే తపస్సుతో ఉన్నవాడు కనుక కళ్ళు ఎలా మూసుకుంటాడు? అచక్షుహును కళ్ళు లేవు కదా ఆయనకి. నిర్గుణం బ్రహ్మానికి కళ్ళే లేవు కదా, ఉంటే కదా మూసుకోవడానికి. నిమిష అన్నప్పుడేమో సగుణ ఈశ్వర, అనిమిష అంటే నిర్గుణం బ్రహ్మ. చూసారా ఎక్కడ మార్పు వచ్చిందో? 214కి 215కి సగుణ నుంచి నిర్గుణానికి వెళ్ళిపోయినాం. చూసారా? ఇప్పుడు ఇది అర్థం కావాలంటే వేదాంతం కావాలి, అక్కర్లేదా? అచక్షుశ్రోత్రం అన్నారు. ఆయనకి కళ్ళు లేవు ఆయనకి. మరి ఎన్ని చూస్తున్నాడు? కళ్ళు లేకుండా ఆయన అన్ని చూస్తున్నాడు అన్నాడు. అందరి కళ్ళ ద్వారా చూస్తున్నాడు అన్నాడు. అచక్షు. అందుకని జ్ఞానమే స్వరూపంగా ఉన్నవాడు. ఎప్పుడు మూసుకోవడం ఉండదు. జ్ఞానం అజ్ఞానం అనేది ఉండదు ఆయనకి, ఎప్పుడు జ్ఞానమే అన్నారు. జ్ఞానస్వరూపం కనుక కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? అజ్ఞానమే కదా. అందుకని అర్ధనిమీలిత నేత్రం అంటారు ఆయన్ని. జ్ఞానస్వరూపుడు, కళ్ళు మూసుకోవడం అనేటువంటి ఉంది. ఇది 2వ అర్థం ఏంటంటే మత్స్యరూపుడు కనుక మత్స్యావతారంలో అవతరించాడు కదా. మత్స్యం చేప, కళ్ళు మూసుకోదు. చేపకి కూడా అనిమిష అని పేరు. ఈయన మత్స్యావతారంలో వచ్చాడు కనుక ఈయనకేం పేరు? అనిమిష. చేప రూపంలో వచ్చావు కదా ఆయన, అందుకని నీకు అనిమిష అని పేరు. చేప కళ్ళు మూసుకోదట. అదేమిటో కళ్ళు మూసుకోగా ఈదుతూ ఉంటుంది, నీళ్లు పోవు కళ్ళల్లోకి. అలా పుట్టించాడు సృష్టి. మనమేమో అద్దాలు ఇద్దరు పెట్టుకుని నీళ్ళలోకి దిగుతాం. అవి పెట్టుకొని కూడా దిగం, భయపడతాం ఏమైపోతామో అని. ఆ చేప చూడండి హాయిగా స్విమ్ చేస్తూ వెళుతుంది. అనిమిష అంటే మత్స్య అవతారుడు. 3వ అర్థం ఆత్మస్వరూపుడు అని అర్థం. అనిమిష అంటే ఆత్మతత్వం ఎన్నటనూ మూతపడనిది కనుక అటువంటి ఆత్మతత్వ స్వరూపుడు ఆయన. అనిమిష. ఆత్మతత్వాన్ని ఎవ్వరూ మరుగుపరచలేరు, కనపడకుండా చెయ్యలేరు. అది సాధ్యం కాదు. ఎందుకని? ఆ చేసేవాడు ఆత్మ కనుక
తనను తాను మూసుకోలేడు కనుక ఆత్మని ఎవరు కనుమరుగుపరచలేరు అన్నారు. అందుకే అనిమిష ఆయనకి పేరు. ఒక్క మాటకి 3 అర్థాలు: సగుణం, అవతారం, నిర్గుణం, స్వరూపం. స్రగ్వీ 216. స్రగ్వీ స్రక్ అస్య అస్తి ఇది స్రగ్వీ. వైజయంతి మాల ఈయనకు ఉన్నదట. పంచభూతాలనేటువంటి తన్మాత్రలతో కలిగినటువంటి శబ్దజ్ఞాన, శబ్దస్పర్శ, రూప, రసగంధ పంచజ్ఞానేంద్రియాలు దేనివల్ల వచ్చినాయి? పంచభూతాల వల్ల. పంచభూతాలు నుంచి వచ్చినటువంటి పంచజ్ఞానేంద్రియాల వంటి కలిగినటువంటి మాల ధరించిన వాడు స్రగ్వీ అని అర్థం. వైజయంతి మాలను వేసుకున్నాడట. అటువంటి ఎవరు వేసుకుంటారు? ఉపాసకులందరూ కూడా ఆ వైజయంతి మాలను వేసుకుంటారు. ఆ విష్ణుమూర్తి యొక్క మాలని వేసుకుంటారు ఉపాసకులు. ఆ నామాన్ని జపిస్తూ ఉంటారు అన్నారు. తర్వాత చూస్తాం మిగతా నామాలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.